స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ అంటే కేవలం అకాడమిక్ ఎడ్యుకేషన్ లేదా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అనే కాదు. జీవితంలో సందర్భానుసారంగా మనకు ఉపకరించే ఏ ఆలోచన అయినా కూడా జ్ఞానమే. జ్ఞానార్జనకి వయస్సు ఒక ఆటంకం కాదు. ఉన్నత చదువులకు వయో పరిమితి ఉంటుంది, కానీ జ్ఞానార్జనకు, జ్ఞానం సంపాదించాలన్న సంకల్పం, ఏ వయసులోనైనా నేర్చుకునే ఉత్సాహం ఉండడం ముఖ్యం. జ్ఞానార్జనకు పరిమితి లేదు, కానీ మన పరిధిలో కావలసిన జ్ఞానాన్ని కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. అది మన జీవితాలను సరళతరం చేస్తుంది. మనం జ్ఞానాన్ని తల్లిదండ్రుల నుండి, గురువుల నుండి, పావువంతు సమాజం నుండి, తోటి విద్యార్థుల నుండి ఇంకొక పావు భాగం, మన తెలివితేటలతో ఒక పావు భాగం, మిగిలిన పావు భాగాన్ని కాలక్రమంలో మన జీవన గమనంలో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ మన నుండి, మన ద్వారానే నేర్చుకోలేము. ఎదుటివారిని చూసి గ్రహించి నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి. మన స్వానుభవాలతో నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి. మనిషి జీవితాంతం ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన స్థితిలోనే ఉండడం జరుగుతుంది. ఎవరి జీవితంలో వారు విద్యార్థులే. ఏ వ్యక్తి పరిపూర్ణులు కారు, అలా అని అజ్ఞానులు కారు. ఈ సృష్టిలో మనకు తెలియని ఎంతో విజ్ఞానం ఉంటుందన్న సత్యాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అప్పుడు ఎదుటివారి కన్నా మనం విద్యావంతులమన్నా లేదా జ్ఞానవంతులమన్నా అహం మనలో చోటు చేసుకోదు. విద్య కానీ జ్ఞానం కానీ మనలో వినయాన్ని, నిగర్వాన్ని పెంచాలి. అప్పుడే సమాజంలో మనం గౌరవం, విలువ కలిగి ఉంటాము.